హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో కుంభాకార దర్పణం యొక్క కిరణ చిత్రాలు మరియు కుంభాకార దర్పణాల ఉపయోగాలు నేర్చుకున్నాం. ఈ క్లాస్లో దర్పణ సూత్రం, ఆవర్తనం మరియు సంజ్ఞా సంప్రదాయం గురించి నేర్చుకుందాం. దర్పణ సూత్రం. గోళాకార దర్పణాలకు దర్పణ సూత్రం అంటే వస్తు దూరం, ప్రతిబింబ దూరం మరియు నాభ్యంతరముల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దర్పణ సూత్రం అనేది వస్తు దూరం, ప్రతిబింబ దూరం మరియు నాభ్యంతరముల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. 1/f = 1/v + 1/u అనేది దర్పణ సూత్రం. 1/f = 1/v + 1/u. ఇక్కడ f అంటే నాభ్యంతరం, v అంటే ప్రతిబింబ దూరం, u అంటే వస్తు దూరం. మరి ఈ దర్పణ సూత్రం వల్ల ఉపయోగం ఏమిటంటే వస్తు దూరం, ప్రతిబింబ దూరం, నాభ్యంతరములలో ఏవైనా రెండు విలువలు ఇచ్చి మూడో విలువను కనుక్కోమంటే ఈ సూత్రం ద్వారా కనుక్కోవచ్చు. దర్పణ సూత్రం 1/f = 1/v + 1/u. 1/f = 1/u + 1/v అని రాసిన దర్పణ సూత్రమే అవుతుంది. ఆవర్తనాన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నిఫికేషన్ అని అంటాం. మ్యాగ్నిఫికేషన్లో ఫస్ట్ లెటర్ m, కాబట్టి ఆవర్తనాన్ని m అనే అక్షరంతో సూచిస్తాం. గోళాకార దర్పణాలకు ఆవర్తనం అనేది ప్రతిబింబం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తుకు మధ్య నిష్పత్తి. ఆవర్తనం అనేది ప్రతిబింబం యొక్క ఎత్తు మరియు వస్తువు యొక్క ఎత్తుకు మధ్య నిష్పత్తి. ఆవర్తనానికి సూత్రం ఆవర్తనం m = ప్రతిబింబం యొక్క ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు. ఆవర్తనానికి సూత్రం ఆవర్తనం m = ప్రతిబింబం యొక్క ఎత్తు hi అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్. అలాగే వస్తువు యొక్క ఎత్తు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇది ఆవర్తనానికి సూత్రం. ఆవర్తనాన్ని ప్రతిబింబ దూరం మరియు వస్తు దూరాల మధ్య నిష్పత్తిగా కూడా చెప్పవచ్చు. మరో విధంగా ఆవర్తనాన్ని ప్రతిబింబ దూరం మరియు వస్తు దూరాల మధ్య నిష్పత్తిగా చెప్పవచ్చు. కాబట్టి ఆవర్తనానికి మరో సూత్రం ఆవర్తనం m = ప్రతిబింబ దూరం బై వస్తు దూరం. ఆవర్తనం m = ప్రతిబింబ దూరం బై వస్తు దూరం. ఈ రెండు సూత్రాలను కలిపి రాసినట్లయితే ఆవర్తనం m = hi/ho, హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, -v/u, ప్రతిబింబ దూరం బై వస్తు దూరం. ఒకవేళ m అనేది 1 కంటే ఎక్కువ అయితే అది పెద్ద ప్రతిబింబం. పెద్ద ప్రతిబింబాన్ని వృద్ధీకృత ప్రతిబింబం అని కూడా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. పెద్ద ప్రతిబింబాన్ని వృద్ధీకృత ప్రతిబింబం అని కూడా అంటాం. ఎప్పుడైతే m విలువ 1 కంటే ఎక్కువ అవుతుందో అది పెద్ద ప్రతిబింబం. పెద్ద ప్రతిబింబం అయినప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ hi అనేది ho కంటే ఎక్కువ అవుతుంది. హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మరి ఎప్పుడు పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది? పుటాకార దర్పణం విషయంలో వస్తువు f మరియు c మధ్యలో ఉన్నప్పుడు పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. అలాగే f మరియు p మధ్యలో ఉన్నప్పుడు కూడా పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. పుటాకార దర్పణ విషయంలో వస్తువు నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఉన్నప్పుడు, నాభికి దర్పణ ధ్రువానికి మధ్యలో ఉన్నప్పుడు పెద్ద ప్రతిబింబం వృద్ధీకృత ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో m విలువ 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ m అనేది 1 కంటే తక్కువ, m ఈజ్ <1 అయితే అది చిన్న ప్రతిబింబం. చిన్న ప్రతిబింబానికి మరో 2 పేర్లు ఉన్నాయి. క్షయీకృతమైన ప్రతిబింబం లేదా కుషించుకుపోయిన ప్రతిబింబం. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చిన్న ప్రతిబింబాన్ని క్షయీకృతమైన ప్రతిబింబం, కుషించుకుపోయిన ప్రతిబింబం అంటాం. చిన్న ప్రతిబింబానికి m విలువ 1 కంటే తక్కువ ఉంటుంది.
మరి చిన్న ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అలాగే పుటాకార దర్పణం వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు మరియు సి ఆవల ఉన్నప్పుడు చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే చిన్న ప్రతిబింబం ఏర్పడుతుందో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది తక్కువ ఉంటుంది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ m ఈజ్ ఈక్వల్ టు 1, m అనేది 1కి సమానమైతే అది సమాన పరిమాణ ప్రతిబింబం. m అనేది 1కి సమానమైతే అది సమాన పరిమాణ ప్రతిబింబం. అప్పుడు హైట్ ఆఫ్ ది ఇమేజ్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రెండు సమానంగా ఉంటాయి. మరి సమాన పరిమాణ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? సమతల దర్పణం ఎల్లప్పుడూ సమాన పరిమాణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా పుటాకార దర్పణ విషయంలో వస్తువు అనేది సి వద్ద ఉన్నప్పుడు సమాన పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. HO ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లు అంటే వస్తువు యొక్క ఎత్తు 3 సెంటీమీటర్లు. HI ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్లు అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు. వస్తువు కంటే ప్రతిబింబం పెద్దగా ఉన్నది. అయితే m ఈజ్ ఈక్వల్, mకి సూత్రం HI/HO అంటే 5/3. 5/3 అంటే 1.67 వస్తుంది. ఇక్కడ m విలువ 1.67 అంటే m విలువ 1 కంటే ఎక్కువ ఉన్నది. ఎప్పుడైతే m విలువ 1 కంటే ఎక్కువ అవుతుందో అది పెద్ద ప్రతిబింబాన్ని సూచిస్తుంది. పెద్ద ప్రతిబింబం ఏర్పడ్డప్పుడు ఆవర్ధనం విలువ 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ HO 3 సెంటీమీటర్లు, HI 3 సెంటీమీటర్లు అంటే వస్తువు ఎత్తు 3 సెంటీమీటర్లు, ప్రతిబింబం ఎత్తు కూడా 3 సెంటీమీటర్లు అనుకోండి. అంటే వస్తువు ఎత్తు, ప్రతిబింబం ఎత్తు రెండు సమానమైతే అప్పుడు m ఏమవుతుంది? HI/HO. 3/3 అంటే 1. ఎప్పుడైతే సమాన పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుందో అప్పుడు m విలువ 1 అవుతుంది. ఒకవేళ HO ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్లు అంటే వస్తువు ఎత్తేమో 5 సెంటీమీటర్లు, HI ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లు, ప్రతిబింబం యొక్క ఎత్తేమో 3 సెంటీమీటర్లు. వస్తువేం పెద్దగున్నది, ప్రతిబింబమేమో చిన్నగున్నది. చిన్న పరిమాణ ప్రతిబింబం, క్షయించుకుపోయిన ప్రతిబింబం లేదా కుషించిపోయిన ప్రతిబింబం ఏర్పడితే అప్పుడు m విలువ సూత్రం HI/HO అంటే 3/5 0.6 వచ్చింది. అంటే ఇక్కడ m విలువ 1 కంటే తక్కువ ఉన్నది. ఎప్పుడైతే చిన్న పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుందో m విలువ 1 కంటే తక్కువ ఉంటుంది. నిజ ప్రతిబింబానికి m రుణాత్మకం. నిజ ప్రతిబింబం ఏర్పడ్డప్పుడు m విలువ రుణాత్మకం అవుతుంది, మైనస్ అవుతుంది. అదేవిధంగా మిథ్యా ప్రతిబింబానికి m విలువ ధనాత్మకం. మిథ్యా ప్రతిబింబానికి m విలువ ధనాత్మకం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ మనము నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి మధ్య తేడాల్లో కూడా రాయొచ్చు. నిజ ప్రతిబింబానికి m విలువ రుణాత్మకం, మిథ్యా ప్రతిబింబానికి m విలువ ధనాత్మకం. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ప్రశ్నను చూద్దాం. ఒక దర్పణం ఆవర్తనం +1 అని ఇవ్వబడింది. దీన్ని బట్టి మీరు ఏమి గ్రహించారు? దర్పణం ఆవర్తనం +1 అని ఇవ్వబడింది. దీన్ని బట్టి మీరు ఏమి గ్రహించారు అని అడగడం జరిగింది. ఇక్కడ ప్లస్ గుర్తును పక్కకు పెట్టినట్లయితే దర్పణం యొక్క ఆవర్తనం 1 అనేది దేన్ని సూచిస్తుంది? సమాన పరిమాణ ప్రతిబింబం. m ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి ప్రతిబింబ పరిమాణం, వస్తు పరిమాణం సమానం. తర్వాత ఆవర్తనం ధనాత్మకం. ఇక్కడ ఆవర్తనం +1 అని ఇవ్వబడింది. ప్లస్ అంటే ధనాత్మకం. ఆవర్తనం ధనాత్మకం కాబట్టి అది మిథ్యా ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబానికి ఆవర్తనం ధనాత్మకం అవుతుంది. కాబట్టి ఆ దర్పణం సమతల దర్పణం అని గ్రహించాను. ప్రతిబింబ పరిమాణం, వస్తు పరిమాణం రెండు సమానంగా ఉన్నాయి మరియు ఆవర్తనం ధనాత్మకంగా ఉంది. అంటే ఏర్పడే ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం కాబట్టి ఆ దర్పణం సమతల దర్పణం. సమతల దర్పణం సమాన పరిమాణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి సమతల దర్పణానికి ఆవర్తనం +1. మరి ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఒక ప్రశ్నను చూద్దాం. ఒక దర్పణం ఆవర్తనం -1 అని ఇవ్వబడింది. ఆ ప్రతిబింబం యొక్క 4 లక్షణాలు రాయండి. ఈ ప్రశ్న
పబ్లిక్ ఎగ్జామినేషన్లో మార్చి 2018లో అడగడం జరిగింది. ఒక దర్పణం ఆవర్తనం -1 అని ఇవ్వబడింది. ఆ ప్రతిబింబం యొక్క 4 లక్షణాలు రాయండి. ఇక్కడ మైనస్ను పక్కకు పెట్టినట్లయితే 1 అంటే m=1 అంటే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానం. m=-1 అంటే ఆవర్తనం రుణాత్మకం. ఆవర్తనం రుణాత్మకం కాబట్టి అది నిజ ప్రతిబింబం. నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఉంటుంది కాబట్టి అది తలక్రిందులైన ప్రతిబింబం. కాబట్టి ఆ దర్పణం పుటాకార దర్పణం. పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, తలక్రిందులైన ప్రతిబింబాన్ని మరియు సమాన పరిమాణ ప్రతిబింబాన్ని వస్తువు సి వద్ద ఉన్నప్పుడు ఏర్పరుస్తుంది. కాబట్టి వస్తువు సి వద్ద ఉంది. ఇవి ప్రతిబింబ లక్షణాలు. ఇప్పుడు మనం దర్పణ సూత్రంలో వేరువేరు పదాలకు సంజ్ఞా సంప్రదాయాన్ని నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. దర్పణ సూత్రంలో వేరువేరు పదాలకు సంజ్ఞా సంప్రదాయం అంటే దర్పణ సూత్రంలో ఉన్నటువంటి నాభ్యంతరం, వస్తు దూరం, ప్రతిబింబ దూరం, వీటిలో వేటిని ధనాత్మకంగా తీసుకోవాలి, వేటిని రుణాత్మకంగా తీసుకోవాలి, ఏ దర్పణాలకు ధనాత్మకంగా తీసుకోవాలి, ఏ దర్పణాలకు రుణాత్మకంగా తీసుకోవాలన్న విషయాన్ని నేర్చుకుందాం. దానికి మనం 3 నియమాలను అనుసరించవలసి ఉంటుంది. అందులో మొదటి నియమం, ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండి కొలుస్తారు. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండే కొలవాలి. అంటే దర్పణ ధ్రువం నుండే మొదలు పెట్టాలన్నమాట. ఉదాహరణకు చూసినట్లయితే నాభ్యంతరం అంటే దర్పణ ధ్రువానికి నాభికి మధ్య దూరం. అంటే దర్పణ ధ్రువం నుండి మొదలుపెట్టి నాభి వరకు కొలవాలి. అదేవిధంగా వక్రతా వ్యాసార్థం అంటే దర్పణ ధ్రువానికి వక్రత కేంద్రానికి మధ్య దూరం. దర్పణ ధ్రువం నుండి మొదలుపెట్టి వక్రతా కేంద్రం వరకు కొలవాలి. అదేవిధంగా వస్తు దూరం అంటే దర్పణ ధ్రువం నుండి వస్తువు, ఆబ్జెక్ట్ అంటే వస్తువు, ఇక్కడ ఓ అనేది వస్తువును సూచిస్తుంది. దర్పణ ధ్రువం నుండి మొదలుపెట్టి వస్తువు వరకు గల దూరమే వస్తు దూరం. అలాగే ప్రతిబింబ దూరం, దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబం, ఇక్కడ ఐ అంటే ఇమేజ్, ప్రతిబింబం. దర్పణ ధ్రువం నుండి మొదలుపెట్టి ప్రతిబింబ వర్గాల దూరాన్ని కొలిస్తే అది ప్రతిబింబ దూరం అవుతుంది. అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలను కొలిచేటప్పుడు దర్పణ ధ్రువం నుండే మొదలు పెడుతున్నాం. అది నాభ్యంతరం కావచ్చు, వక్రతా వ్యాసార్థం కావచ్చు, వస్తు దూరం కావచ్చు, ప్రతిబింబ దూరం కావచ్చు. దర్పణ ధ్రువం నుండే మొదలు పెట్టాలి, దర్పణ ధ్రువం నుండే కొలవాలి. రెండో నియమం చూద్దాం. పతన కిరణం దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి మరియు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగా తీసుకోవాలి. పతన కిరణం దిశలో కొలిస్తేనేమో ధనాత్మకం, పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలిస్తేనేమో రుణాత్మకంగా తీసుకోవాలి. ఇక్కడ ఇది పుటాకార దర్పణం, ఇది కుంభాకార దర్పణం. ఇది పుటాకార దర్పణానికి ప్రధాన అక్షం, ఇది కుంభాకార దర్పణానికి ప్రధాన అక్షం. ఇది పుటాకార దర్పణంపై వస్తువు. అదేవిధంగా ఇది కుంభాకార దర్పణంపై వస్తువు. పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై దర్పణ ధ్రువం, నాభి, వక్రతా కేంద్రం మరియు వస్తు స్థానములను గుర్తించడం జరిగింది. అదేవిధంగా కుంభాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై వస్తు స్థానం, దర్పణ ధ్రువం, నాభి, వక్రతా కేంద్రములను గుర్తించడం జరిగింది. పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై ఉన్న వస్తువు నుండి పతన కిరణం బయలుదేరి పుటాకార దర్పణాన్ని తాకి పరావర్తనం చెందుతుంది. అదేవిధంగా కుంభాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై ఉన్నటువంటి వస్తువు నుండి పతన కిరణం బయలుదేరి కుంభాకార దర్పణాన్ని తాకి పరావర్తనం చెందుతుంది. ఇది పతన కిరణ దిశ. పతన కిరణ దిశలో కొలిచిన దూరాలనేమో ధనాత్మకంగా తీసుకోవాలి. ఆ పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలనేమో రుణాత్మకంగా తీసుకోవాలి. ఈ పతన కిరణ దిశ ఎడమ నుండి కుడివైపు ఉన్నది. వస్తువు ఎడమవైపు ఉన్నప్పుడు పతన కిరణ దిశ ఎడమ నుండి కుడివైపు ఉన్నది. అంటే ఎడమ నుండి కుడికి కొలిచిన దూరాలనేమో ధనాత్మకంగా తీసుకోవాలి. దానికి వ్యతిరేక దిశలో అంటే కుడి నుండి ఎడమకు కొలిచిన దూరాలనేమో
రుణాత్మకంగా తీసుకోవాలి. మనం ఎలాగైతే x అక్షం y అక్షంపై ఎడమవైపు ఏమో రుణాత్మకం, కుడివైపు ఏమో ధనాత్మక విలువలు తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎడమ నుండి కుడికి కొలిచిన దూరాలనేమో ధనాత్మకంగా, కుడి నుండి ఎడమ కొలిచిన దూరాలను రుణాత్మకంగా తీసుకోవాలి. ఇప్పుడు మొదటిగా దర్పణ ధ్రువం నుండి నాభి వరకు గల దూరం నాభ్యాంతరం అవుతుంది. పుటాకార దర్పణానికి నాభ్యాంతరం అనేది పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి పుటాకార దర్పణానికి నాభ్యాంతరం రుణాత్మకం. అదేవిధంగా దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రానికి గల దూరం వక్రతా వ్యాసార్థం. ఈ వక్రతా వ్యాసార్థం అనేది పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి వక్రతా వ్యాసార్థం కూడా రుణాత్మకం. నాభ్యాంతరం రుణాత్మకం అయితే వక్రతా వ్యాసార్థం రుణాత్మకం అవుతుంది. తర్వాత దర్పణ ధ్రువం నుండి వస్తువు గల దూరం వస్తు దూరం పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి u విలువ రుణాత్మకం అవుతుంది. ఇది ప్రతిబింబం, నిజ ప్రతిబింబం. పుటాకార దర్పణం ఎప్పుడైతే నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందో దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి గల దూరం ప్రతిబింబ దూరం అవుతుంది. ఈ ప్రతిబింబ దూరాన్ని పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి ప్రతిబింబ దూరం రుణాత్మకం అవుతుంది. నిజ ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం రుణాత్మకం అవుతుంది. పుటాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తుంది. మిథ్యా ప్రతిబింబం ఏర్పడ్డప్పుడు ప్రతిబింబ దూరం అనేది దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి గల దూరం. ఇప్పుడు ప్రతిబింబ దూరాన్ని పతన కిరణ దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి మిథ్యా ప్రతిబింబం ఏర్పడినప్పుడు ప్రతిబింబ దూరం ధనాత్మకం అవుతుంది. ఇప్పుడు కుంభాకార దర్పణాన్ని చూద్దాం. కుంభాకార దర్పణంలో దర్పణ ధ్రువం నుండి నాభికి గల దూరం నాభ్యాంతరం. ఈ నాభ్యాంతరాన్ని పతన కిరణ దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి నాభ్యాంతరం ధనాత్మకం అవుతుంది. అలాగే దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రానికి గల దూరం వక్రతా వ్యాసార్థం. ఈ వక్రతా వ్యాసార్థాన్ని కూడా పతన కిరణ దిశలోనే కొలుస్తున్నాం, ఎడమ నుండి కుడికే కొలుస్తున్నాం కాబట్టి వక్రతా వ్యాసార్థం కూడా ధనాత్మకం అవుతుంది. దర్పణ ధ్రువం నుండి వస్తువు గల దూరం వస్తు దూరాన్ని పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి వస్తు దూరం రుణాత్మకం. రెండు దర్పణాలకు పుటాకార దర్పణానికి కుంభాకార దర్పణానికి వస్తు దూరం రుణాత్మకం అవుతుంది. కుంభాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి గల దూరం ప్రతిబింబ దూరం. ప్రతిబింబ దూరాన్ని పతన కిరణ దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి ప్రతిబింబ దూరం ధనాత్మకం. కుంభాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్నే ఏర్పరుస్తుంది. మిథ్యా ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం ధనాత్మకం. ఇప్పుడు మూడో నియమాన్ని చూద్దాం. వస్తువు యొక్క ఎత్తు మరియు ప్రతిబింబం యొక్క ఎత్తు ప్రధానాక్షం పైన కొలిచిన ధనాత్మకం మరియు క్రిందికి కొలిస్తే రుణాత్మకంగా పరిగణించాలి. వస్తువు ఎత్తును ప్రతిబింబం ఎత్తును ప్రధానాక్షానికి పైన కొలిస్తే ధనాత్మకం, కింద కొలిస్తే రుణాత్మకం. x అక్షం y అక్షం తీసుకున్నప్పుడు y అక్షాన్ని పై దిశలో ధనాత్మకంగా తీసుకుంటాం, కింది దిశలో రుణాత్మకంగా తీసుకుంటాం. వస్తువు యొక్క ఎత్తు ప్రతిబింబం యొక్క ఎత్తు ప్రధానాక్షానికి పై దిశలో కొలిస్తే ధనాత్మకం, క్రింది దిశలో కొలిస్తే రుణాత్మకంగా పరిగణించాలి. ఇది పుటాకార దర్పణం, ఇది కుంభాకార దర్పణం. ఈ రెండు దర్పణాలకి ప్రధానాక్షాన్ని గీయడం జరిగింది. ఇది పుటాకార దర్పణానికి వస్తువు, ఇది కుంభాకార దర్పణానికి వస్తువు. వస్తువు ఎప్పుడు ప్రధానాక్షానికి పై దిశలోనే ఉంది కాబట్టి వస్తువు యొక్క ఎత్తు అనేది ఎల్లప్పుడూ ధనాత్మకం అవుతుంది. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వస్తువు యొక్క ఎత్తు ఎల్లప్పుడూ ధనాత్మకం అవుతుంది. పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచినప్పుడు ప్రతిబింబం అనేది ప్రధానాక్షానికి కింది దిశలో ఉంది కాబట్టి నిజ ప్రతిబింబానికి ప్రతిబింబం ఎత్తు రుణాత్మకం.
పుటాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తుంది. మిథ్యా ప్రతిబింబం అనేది ప్రధాన అక్షానికి పై దిశలో ఉంది. అదేవిధంగా కుంభాకార దర్పణం కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మిథ్యా ప్రతిబింబం ఎల్లప్పుడూ ప్రధాన అక్షానికి పై దిశలో ఏర్పడుతుంది. కాబట్టి మిథ్యా ప్రతిబింబానికి ప్రతిబింబం యొక్క ఎత్తు ధనాత్మకం అవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటన్నిటిని ఒక పట్టిక రూపంలో రాసినట్లయితే పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణానికి వస్తు దూరం రుణాత్మకం, కుంభాకార దర్పణానికి కూడా వస్తు దూరం రుణాత్మకం. పుటాకార దర్పణానికి నాభ్యంతరం రుణాత్మకం, కుంభాకార దర్పణానికి నాభ్యంతరం ధనాత్మకం. ఎందుకంటే పతన కిరణ దిశలోనే నాభ్యంతరాన్ని కొలుస్తాం కాబట్టి ధనాత్మకం. పుటాకార దర్పణానికి వక్రతా వ్యాసార్థం రుణాత్మకం, కుంభాకార దర్పణానికి వక్రతా వ్యాసార్థం ధనాత్మకం. పుటాకార దర్పణానికి కుంభాకార దర్పణానికి వస్తువు యొక్క ఎత్తు ధనాత్మకం అవుతుంది. ఎల్లప్పుడూ వస్తువు అనేది ప్రధానాక్షాన్ని పైనే ఉంటుంది కాబట్టి రెండు దర్పణాలకు కూడా వస్తువు ఎత్తు ధనాత్మకం అవుతుంది. వస్తు దూరం, నాభ్యంతరం, వక్రతా వ్యాసార్థం, వస్తువు యొక్క ఎత్తు, ఈ 4 అంశాలు ఇవ్వబడిన దర్పణం పుటాకార దర్పణమా కుంభాకార దర్పణమా అన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని వాటి యొక్క గుర్తును పొందుతాయి. పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. నిజ ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం రుణాత్మకం, ప్రతిబింబం యొక్క ఎత్తు రుణాత్మకం, ఆవర్ధనం రుణాత్మకం. మిథ్యా ప్రతిబింబానికి అది పుటాకార దర్పణమైనా కుంభాకార దర్పణమైనా ప్రతిబింబ దూరం, ప్రతిబింబం యొక్క ఎత్తు, ఆవర్ధనం ధనాత్మకం. మిథ్యా ప్రతిబింబానికి అన్నీ ధనాత్మకం, నిజ ప్రతిబింబానికి రుణాత్మకం. మనం ఇదివరకే నేర్చుకున్నాం ఆవర్ధనం అనేది నిజ ప్రతిబింబానికి రుణాత్మకం. ఎందుకు రుణాత్మకం అంటే m=hi/ho. హెచ్ఓ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు ప్రధానాక్షం పైన ఉంటుంది కాబట్టి ధనాత్మకం. మరి నిజ ప్రతిబింబం ఏర్పడ్డప్పుడు హెచ్ఐ రుణాత్మకం అవుతుంది కాబట్టి ఎం కూడా రుణాత్మకం అవుతుంది. నిజ ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం, ప్రతిబింబం యొక్క ఎత్తు, ఆవర్ధనం రుణాత్మకం. మిథ్యా ప్రతిబింబానికి ధనాత్మకం అవుతాయి. ఈ 3 అంశాలు దర్పణంపై కాకుండా ప్రతిబింబం యొక్క రకంపై ఆధారపడి వాటి యొక్క సంజ్ఞను పొందుతాయి. ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త పుటాకార దర్పణాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టాడు. ఇక్కడ మనం చూడవచ్చు సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలను 2 లేదా అంతకంటే ఎక్కువ పుటాకార దర్పణాలు ఉపయోగించి ఓడపై కేంద్రీకృతమయ్యేలా చేసి ఓడలను తగలబెట్టాడు. ఇక్కడ సూర్యుని నుండి కాంతి కిరణాలు బయలుదేరి పుటాకార దర్పణంపై పడి ఓడపై కేంద్రీకృతం కావడం వల్ల ఓడ తగలబడిపోయింది. సూర్యుని నుండి కాంతి కిరణాలు బయలుదేరుతున్నాయి, అవి ఓడపై కేంద్రీకృతం అవుతున్నాయి, ఓడ తగలబడిపోతుంది. గతంలో పబ్లిక్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక ప్రశ్నను చూద్దాం. పుటాకార దర్పణం యొక్క ఏ ధర్మాన్ని సోలార్ కుక్కర్ తయారీలో ఉపయోగిస్తారు? ఈ ప్రశ్నను పబ్లిక్ ఎగ్జామినేషన్లో జూన్ 2017లో అడగడం జరిగింది. పుటాకార దర్పణం యొక్క ఏ ధర్మాన్ని సోలార్ కుక్కర్ తయారీలో ఉపయోగిస్తారు? సోలార్ కుక్కర్ తయారీ ఏ సూత్రంపై ఆధారపడి జరుగుతుందంటే ఒక పుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే అన్ని కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత దర్పణం యొక్క నాభి వద్ద కేంద్రీకృతం అవుతాయి అనే సూత్రంపై సౌర కుక్కర్ పనిచేస్తుంది. మనం ఇదివరకే నేర్చుకున్నాం పుటాకార దర్పణ విషయంలో ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే అన్ని కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి వద్ద కేంద్రీకృతం అవుతాయి. అందుకనే పుటాకార దర్పణాన్ని కేంద్రీకృత దర్పణం అని అంటాం. ఈ సూత్రం ఆధారంగా సౌర కుక్కర్ పనిచేస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు పుటాకార దర్పణ విషయంలో ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే అన్ని కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఇక్కడ మనం సౌర కుక్కర్ను చూడవచ్చు. సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలను పుటాకార దర్పణం ఆకారంలో ఉన్నటువంటి సౌర కుక్కర్పై పడేటట్లు చేస్తే
ఆ కాంతి కిరణాలన్నీ ఈ పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఆ కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి వద్ద కేంద్రీకృతం అవుతాయి. అన్ని కాంతి కిరణాలు ఒకే బిందువు వద్ద నాభి వద్ద కేంద్రీకృతం అవుతాయి. కాబట్టి నాభి వద్ద మనం ఏదైనా పాత్ర నుంచి ఆ పాత్రలో మనం ఆహారాన్ని వండవచ్చు. ఇప్పుడు మనం మరో ప్రశ్నను చూద్దాం. సోలార్ కుక్కర్ తయారీని వివరించండి. ఈ ప్రశ్న పబ్లిక్ ఎగ్జామినేషన్ జూన్ 2015లో అడగడం జరిగింది. సోలార్ కుక్కర్ తయారీని వివరించండి. దీనికి టీవీ డిష్ ఆకారంలో ఉన్నటువంటి చెక్క లేదా ఇనుప ఫ్రేమును తయారు చేయండి. టీవీ డిష్ ఆకారం అంటే పుటాకార ఉపరితలం ఉండే విధంగా చెక్కతో కానీ ఇనుముతో కానీ ఒక ఫ్రేమ్ని తయారు చేయాలి. ఇక్కడ మనం టీవీ డిష్ను గమనించవచ్చు. అది పుటాకార దర్పణం ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు సమద్విబాహు త్రిభుజాల ఆకారంలో అక్రిలిక్ మిర్రర్ షీట్లను కత్తిరించండి. అక్రిలిక్ మిర్రర్ షీట్లు అనేవి మనం ఏ ఆకారంలో వంచితే ఆ ఆకారంలో వంగే విధంగా ఉండే దర్పణాలు. వాటిని సమద్విబాహు త్రిభుజాల ఆకారంలో కత్తిరించాలి. 8 నుండి 12 అక్రిలిక్ మిర్రర్ షీట్లను సమద్విబాహు త్రిభుజాల ఆకారంలో కత్తిరించి ఇప్పుడు వాటిని ఫ్రేమ్కు అతికించాలి. అప్పుడు సోలార్ కుక్కర్ తయారవుతుంది. పుటాకార భాగం సూర్యునికి ఎదురుగా ఉంచండి. ఈ సోలార్ కుక్కర్లో పుటాకార భాగం సూర్యునికి ఎదురుగా ఉంచండి. అప్పుడు సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలన్నీ నాభి వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఆ నాభి బిందువును కనుగొనండి. సూర్యకిరణాలు పరావర్తనం చెందిన తర్వాత దర్పణం యొక్క నాభి వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఆ నాభి బిందువును కనుగొనడం ద్వారా ఆ నాభి బిందువు వద్ద ఒక పాత్రను ఉంచి మనం ఆ పాత్రలో బియ్యం కూడా ఉడికించవచ్చు, అంటే అన్నాన్ని వండవచ్చు. ఇది సోలార్ కుక్కర్ తయారీ. ఇదివరకే కారు హెడ్లైట్లలో పుటాకార దర్పణాలు ఉపయోగిస్తారని నేర్చుకున్నాం. అయితే వాటి ఆకారం చూసినట్లయితే కారు హెడ్లైట్లలో పుటాకార దర్పణాలను పరావలయ ఆకారంలో అమర్చుతారు. ఇక్కడ మనం చూడవచ్చు, కారు హెడ్లైట్లలో పుటాకార దర్పణాలు అనేవి పరావలయ ఆకారంలో ఉంటాయి. దీర్ఘవృత్తంలాగా సాగదీసి దాన్ని 2 ముక్కలు చేసినట్లయితే పరావలయం వస్తుంది. కారు హెడ్లైట్లలో పుటాకార దర్పణాలను పరావలయం ఆకారంలో అమర్చుతారు. జాగ్రత్తగా నోట్స్ రాసుకొని శ్రద్ధగా ప్రిపేర్ కండి.